కులం సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం అలాగే పీవీటీజీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి అమలు చేస్తున్నటువంటి పిఎం జన్మన్ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ప్రత్యేక పీవీటీజీ డెవలప్మెంట్ కోసం 24,000 కోట్లు విడుదల చేసినప్పటికీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇదివరదాకా దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పీవీటీజీలకు మరియు దాని గురించి అవగాహన కల్పించకుండా మరియు ఆ నిధులలో స్పెషలిస్ట్ అంటే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మరియు ఇదివరదాకా కలెక్టర్లు కావచ్చు మరియు ఇప్పటిదాకా ఉన్నటువంటి పీఓలు కావచ్చు పీవీటీజీలను అవగాహన కల్పించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరియు మొట్టమొదటిగా కలెక్టర్ గారు రాహుల్ రాజ్ ఉన్నప్పుడు మరియు ఐటీడీఏ పిఓ సాహార్ వాజ్పేయి ఉన్నప్పుడు ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసేసి మరియు జన్మన్ పథకం అంటే సపరేట్గా కేంద్రం నుంచి అమలు చేసినటువంటి పథకం కావున దీన్ని ప్రత్యేకంగా పీవీటీజీ ప్యాకేజీగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 9 తెగలలో వెనుకబడినటువంటి గిరిజనులు పీవీటీజీస్ కావున వీళ్ళకి నీళ్లు నియమాలు రోడ్లు రవాణాతో పాటు అన్ని విధాలుగా ఏదైతే కూడలకు సంబంధించిన అభివృద్ధి దిశగా రహదారులు కావచ్చు విద్యుత్ సరఫరా కావచ్చు లేదా ఇతర డెవలప్మెంట్ కోసం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. మరియు ఈనాటికి ఇప్పటి వరకు కూడా ఈ నిధులను సక్రమంగా ఉపయోగించుకోకుండా మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు కావచ్చు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ నిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కులం పీవీటీజీలను కపట ప్రేమ చూపిస్తూ మీ ప్రత్యేక డెవలప్మెంట్ కోసం మీ నిధులు మీకే ఖర్చు పెడతామంటూ మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మా నిధులను సక్రమంగా వాడుకోకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కావున మరియు ఇలాంటి డైవర్ట్ చేయకుండా ప్రత్యేకంగా మా పీవీటీజీ బడ్జెట్కి సంబంధించిన ఇతర డెవలప్మెంట్ కాకుండా ఏదైతే మా పీవీటీజీ డెవలప్మెంట్ ప్రత్యేకంగా డెవలప్ చేస్తూ మరి మా పీవీటీజీ నిధులను సక్రమంగా ఖర్చు చేయడం మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ లేదా జిల్లా కలెక్టర్లను ముట్టడిస్తూ ఐటీడీఏను కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.